నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ తన రాజకీయ ప్రస్థానంలో 28 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద సంక్షోభాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటోంది. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీ పూర్తిగా కుప్పకూలింది. లోక్సభలో టీఎంసీకి చెందిన సుమారు 20 మంది ఎంపీలు పార్టీ తీరుపై తిరుగుబాటు చేశారు. వీరంతా నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సిపిఐ అనే చిన్న పార్టీలో విలీనమయ్యారు. సందీప్ బందోపాధ్యాయ, కాకోలి ఘోష్ దస్తీదార్ వంటి సీనియర్ నేతలు కూడా ఈ తిరుగుబాటులో ఉన్నారు. ఎన్సిపిఐ నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఈ ఒక చిన్న అస్పష్టమైన పార్టీ, అది ఉందని కూడా మనకి గతంలో ఎప్పుడు తెలీదు, ఆ పేరు కూడా మనం వినుండం. అటువంటి ఒక పార్టీలో ఇప్పుడు ఈ 20 మంది మమతా బెనర్జీ ఎంపీలు వెళ్ళి జాయిన్ అవ్వడంతో అందరూ ఎన్సిపిఐ గురించి మాట్లాడుకుంటున్నారు. దీనికి చరిత్ర కానీ గుర్తింపు కానీ పెద్దగా ఎక్కడ మనకు కనిపించట్లేదు. ఈ పార్టీ ప్రధాన కార్యాలయం మాత్రం హౌరా, పశ్చిమ బెంగాల్లోని హౌరా నగరంలో ఉన్నట్లు ఈసీ రికార్డులు చెబుతున్నాయి. 2023 త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ మొత్తం 822 ఓట్లు మాత్రమే సాధించింది. అంటే ఈ నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రభావం ఎంతో మనం అంచనా వేసుకోవచ్చు. ఎంపీలు అందరూ కలిసి ఎన్సిపిఐలో చేరడం ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి తప్పించుకునే ప్లాన్ వేశారని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విలీనంతో ఎన్సిపిఐ లోక్సభలో 5వ అతిపెద్ద పార్టీగా అవతరించడం విశేషం. ఈ తిరుగుబాటుదారులు ఇప్పుడు ఎన్డీఏ మద్దతుదారులుగా మారిపోయారు. అసెంబ్లీలో కూడా 60 మందికి పైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపాదించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి ఎంపికలో జరిగిన అవకతవకలపై సిఐడి విచారణ కూడా జరుగుతోంది. రాజ్యసభలో ప్రకాష్ చిక్ బారిక్, సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ వంటి కీలక నేతలు రాజీనామాలు చేశారు. రాజ్యసభలో టీఎంసీ బలం 13 నుండి 10కి పడిపోయింది. నేతల రాజీనామాలతో మమతా బెనర్జీ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లిందని స్పష్టమవుతోంది. కళ్యాణ్ బెనర్జీ వంటి సీనియర్ నేతలు బహిరంగంగానే అభిషేక్ బెనర్జీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అభిషేక్ బెనర్జీని వదిలేస్తేనే నేను నీతో ఉంటాను అని మమతకు కళ్యాణ్ బెనర్జీ అల్టిమేటం ఇచ్చారు. పార్టీలోని అన్ని సంస్థాగత కమిటీలను మమతా బెనర్జీ రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్షేత్రస్థాయిలో టీఎంసీ నడుపుతున్న సిండికేట్ రాజ్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సోనార్పూర్లో ఆటో యూనియన్లు టీఎంసీ వదిలి బీజేపీకి మద్దతు తెలుపుతున్నాయి. అభిషేక్ బెనర్జీని ప్రజలు అడ్డుకోవడం, ఆయనపై దాడి చేయడం ఆ పార్టీ పతనానికి నిదర్శనం. గతంలో టీఎంసీ నేతల దోపిడీకి భయపడిన ప్రజలు ఇప్పుడు గొంతు విప్పుతున్నారు. కామరాబాద్, ఘసియారా వంటి ప్రాంతాల్లో ఆక్రమణలు, దోపిడీలపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. కోల్కతాలోని బేలేఘాటాలో అక్రమ కట్టడాల కూల్చివేతలు జరుగుతున్నాయి. జమాల్పూర్లో ఇన్నాళ్లు సాగిన అక్రమ ఇసుక మాఫియా పీడ విరగడైందని స్థానికులు సంబరపడుతున్నారు. టీఎంసీ అంటేనే భయం పుట్టించేలా చేసిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు పరారీలో ఉన్నారు. స్వయంగా పార్టీ ఎంపీలే తిరుగుబాటు చేసి తామే అసలైన టీఎంసీ అని ప్రకటించుకోవడం మమతకు పెద్ద అవమానం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బెంగాల్లో అభివృద్ధి ఆశలు చిగురిస్తున్నాయి. మొత్తంగా మమత నియంతృత్వ పాలన, అలాగే ఆమె పార్టీలోని అవినీతి ఇప్పుడు ఆ పార్టీని కనుమరుగు చేసేలా, వాటికి టీఎంసీకి మమతా బెనర్జీ గత 15 సంవత్సరాల పాలనే పెద్ద శాపంగా, మృత్యుశాసనంగా మారిందని చెప్పుకోవచ్చు. చరిత్రలో ఇక పైన టీఎంసీ ఒక పెద్ద పార్టీగా, ప్రముఖమైన ప్రాంతీయ పార్టీగా కొనసాగుతుందా అంటే నిస్సందేహంగా లేదని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక చిన్న విషయం కూడా ఉంది.
2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే క్రమంలో బెంగాల్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా బెంగాల్ సందర్శించడం జరిగింది. ఆ సమయంలో మమతా బెనర్జీ ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఖచ్చితంగా అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమిత్ షా ఎవరు అని చెప్పి వెటకారంగా, చులకనగా మమతా బెనర్జీ ప్రశ్నించడం జరిగింది. మమతా బెనర్జీ అమిత్ షా ఎవరు, తనెవరో నాకు తెలీదు అంటే మమతా బెనర్జీ స్థాయికి అమిత్ షా సరిపోరు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. కానీ 2014లోనే మమతా బెనర్జీకి అమిత్ షా ఒక సవాల్ విసరడం జరిగింది. నేను బెంగాల్లో కాలు పెట్టింది తృణమూల్ కాంగ్రెస్ని తుంచి పెరికి అవతల పారేయడానికి అని 2014లో చెప్పడం జరిగింది. 2014లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ 2011లో అధికారంలోకి వచ్చి అప్పటికి 3-4 సంవత్సరాలే అవడంతో విపరీతమైన శక్తివంతంగా ఉంది. ఆ సమయంలోనే అమిత్ షా భవిష్యత్ ఏంటో ఘంటాపదంగా బల్లగుద్ది మరీ చెప్పారు. అమిత్ షా 2014లో చెప్పింది 2026లో చేసి చూపించారు. ఇప్పుడు అమిత్ షా చెప్పినట్టుగా తృణమూల్ కాంగ్రెస్ దాదాపు బంగాళాఖాతంలో విసిరివేయబడ్డట్టుగా పరిస్థితి తయారైంది. అసెంబ్లీలో 60 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్లో 20 మంది ఎంపీలు, రాజ్యసభలో రోజుకొకరి చొప్పున రాజ్యసభ ఎంపీలు ఒక్కొక్కరు మమతా బెనర్జీ చేజారిపోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, సర్పంచులు, కార్పొరేటర్లు కాదు, మొత్తంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే మమతా చేయి నుంచి చేజారిపోయినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. దీనిపైన మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.